హలో అండి అందరికీ. ఈరోజైతే మేము కొబ్బరుండలు చేస్తున్నాము. అయితే కొబ్బరుండల కోసం నేను ఆల్రెడీ కొబ్బరి అయితే దేవుడి దగ్గర మనం కొడతాం కదా, ఆ కొబ్బరి అయితే నేను ఫ్రిడ్జ్లో ఎత్తి పెడతానమాట. అది కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకుంటూ ఉంటాను. అవే ఈరోజు తీసనమాట నేను కొబ్బరుండలు చేస్తూ ఉన్నాను అనమాట. నేను కాదు, అంటే మా మమ్మీ దగ్గర చేపిస్తున్నాను అనమాట. అయితే వాటి కోసం అని చెప్పి కొబ్బరి అంతా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇక్కడ పెట్టాను. సో అవైతే తీసుకొచ్చి మా వారు నీట్గా తీసేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, చిప్ప నుంచి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. నాకైతే భలే అనిపించింది ఇలా తీస్తూ ఉంటే. దేనికైనా కొంచెం టాలెంట్ అనేది ఉండాలి కదా, సో అలా అనమాట. ఇలా అయితే తీసిచ్చేశారు. దాన్ని అయితే మేమైతే ఇప్పుడు నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. క్లీన్ చేసుకుందామని అయితే నేనైతే మొత్తం వాష్ చేస్తూ ఉన్నా, మొత్తం కొబ్బరి చిప్పలంతా. అయితే ఇవి క్లీన్ చేయడం ఎందుకు అంటే, ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, సో కొంచెం కూల్ డౌన్ అయ్యేసి కాస్త ఎండలో పెట్టితే మనకనేది బాగుంటుంది కొబ్బరి ఉండలు అని చెప్పి. మధ్యలో ఇక్కడ చూడండి మా పాప నేను కడుగుతానని చెప్పి నేను చేసే పనికి ఇంకొక పని ఎక్స్ట్రా అనమాట. అలా చేస్తుంది ఏదైనా కానీ. నేను చేస్తూ ఉంటే ఒక్కొక్కటి తీస్తూ ఉంటే అది కొబ్బరి చిప్ప కూడా ఎత్తేస్తుంది, కొబ్బరి కాకుండా. దాన్ని అయితే పక్కన పాడేసేయమంటే పాడేయకుండా దాంతోపాటు అక్కడ కూర్చొని నా పని అయితే చెడగొడుతుంది అనమాట. ఇక్కడ చూస్తూ ఉన్నారా, అలా అనమాట. మనకి పిల్లలు ఉంటే ఇంతే కదా. ఇప్పుడైతే మా మమ్మీ అయితే కొబ్బరి చిప్పలంతా మొత్తం నీట్గా ముక్కలుగా కట్ చేసేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇది మేము మిక్సీకి వేద్దామని చెప్పి కట్ చేపిస్తూ ఉన్నాను. సో అందుకని ఇక్కడ అమ్మ అయితే నీట్గా కట్ చేస్తూ ఉందన్నమాట. కట్ చేసేసి కాసేపు ఎండలో పెట్టి తర్వాత మిక్సీ పట్టుకుందామని చెప్పి కట్ చేస్తూ ఉంది. ఇప్పుడైతే మొత్తం అయితే ఎండలో పెట్టేసింది అనమాట. ఎండలో పెడితే కాస్త బాగుంటుంది. దీంట్లో మనము ఇలాచీ కూడా యాడ్ చేస్తాం. సో దానికోసం ఇలాచీ దంచుతుంది. అప్పట్లో రోళ్ళు ఉండేవి, ఇప్పట్లో అంతా మిక్సీలే కదా. చూడండి ఇప్పుడైతే మిక్సీకి పట్టేసింది అనమాట కొబ్బరి. సో అదంతా పొడి పొడి ఇలా అయిపోయిందనమాట. నీట్గా మనకి ఉండలు చుట్టుకోవడానికి చక్కగా వస్తుంది. ఇప్పుడైతే అమ్మ పాకం పడుతూ ఉంది. బెల్లం వేసేసి కాస్త వాటర్ వేస్తే మనకైతే పాకం అనేది పడుతుంది అనమాట. పాకం అనేది మనము ముదురు పాకమా లేత పాకమా అనేది చూసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడైతే పాకం అయితే చూస్తుంది అనమాట, పాకం పట్టిందా లేదా అనేది. మనకైతే పాకం పట్టేసింది చూడండి చక్కగా. అంటే మనం అలా అన్నప్పుడు ముద్దలాగా రావాలన్నమాట పాకం. అలా వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్లు. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ కూడా వేసేసింది అనమాట. అక్కడ దంచింది కదా, సో అది కూడా వేసేసింది మమ్మీ అయితే. ఇప్పుడు నీట్గా ఒకసారి అనేది మొత్తం పాకం అంతా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, ఆ కొబ్బరి పొడి అంతా ఈ పాకంలో వేసేసి నీట్గా కలిపేసుకోవాలన్నమాట. నీట్గా కలిపేసుకొని కొంచెం చేతిని తడార్పుకుంటూ మనమైతే ఉండలు చేసేసుకోవడమే. కొంచెం వేడి మీదనే ఉండలు చేయాలన్నమాట. అలా అయితేనే మనకి ఉండలు వస్తుంది, లేదంటే మనకి పొడి పొడి అయిపోతుంది అనమాట. లేదనుకుంటే మీరు కొంచెం బెల్లం ఎక్కువగా వేసుకొని ఒక షేప్స్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఇలా మనం ఉండలుగా చేసేసుకోవడానికి కొంచెం వేడి మీద మాత్రమే ఉండలు చేసుకోవాలి. అప్పుడే మనకనేది ముద్దలు అనేది బాగా వస్తుందన్నమాట. సో మొత్తానికి ఇక్కడైతే అమ్మ కోకోనట్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉందన్నమాట. మొత్తం అన్నీ అయితే రెడీ అయిపోయాయి చూడండి. మొత్తం ఇలా పెట్టేసుకున్నాము. లాస్ట్లో అమ్మ ఫైనల్గా ఒక ఉండ అయితే నాకు ఇస్తుంది. నేనైతే చేయలేదన్నమాట. ఎందుకు చేయలేదు అంటే నాకు కొంచెం హ్యాండ్ అయితే ఇంజూరీ అయింది, చూపిస్తాను మీకు. నాకు చేతికి దెబ్బ తగలడం వల్ల మొత్తం అయితే అంతా అమ్మాయి చేసింది. చూడండి నాకు చిన్నది అంటే హ్యాండ్ కొంచెం ఇంజూరీ అయింది. సో లాస్ట్ బాల్ అయితే నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను, ఎలా ఉంది అనేది మీకు చెప్తాను లాస్ట్ బాల్ తినేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. కొబ్బరి అలాగే బెల్లము చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అద్దిరిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.